మిషన్ మహోత్సవాలకి రాష్ట్ర నలుమూల నుండి, దేశంలోని నలుమూల నుండి ఇచ్చేసిన భక్తులందరికీ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున దిగ్విజయంగా నిర్వహిస్తున్న బాబు గారికి, వారి కార్యవర్గ సభ్యులందరికీ, ఇక్కడ సమావేశమైన ప్రతి ఒక్కళ్ళకు కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్నప్పటి నుంచి మా తండ్రి గారు తెల్లవారుజామున 3:30-4 గంటలు లేచి ఆ పాట పాడుతుండేవాడు. నన్ను దిద్దుము చిన్న ప్రాయం సన్నుతింతుము నాయన అని. ఆ పాట ఇప్పటికి కూడా మా నాన్నగారి రాగం, మా నాన్నగారి పాడిన విధం ఇప్పుడు కూడా నా మదిలో ప్రతినిత్యం మారుమోగుతూ ఉంటుంటుంది. బైబిల్ మహోత్సవాలు మరి ఎంత గొప్పగా జరుగుతూ ఉన్నాయంటే, బహుశా ఇంత స్థాయి సమావేశం, ఆధ్యాత్మిక కూటాలు, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు బహుశా భారతదేశంలో కానీ, బహుశా ఆంధ్రప్రదేశ్లో కానీ జరుగుతున్నాయని నా దృష్టికి రాలేదు. విచ్చేసినటువంటి క్రైస్తవ సోదరులందరూ, సోదరులందరూ కూడా మీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, బైబిల్ మిషన్ సందర్భంగా మీరు అందరూ కూడా మా గుంటూరు పట్టణానికి వచ్చారు. అందులో మాకు అత్యంత ప్రియమిత్రుడు, సోదరుడైనటువంటి కిరణ్ బాబు గారి నాయకత్వంలో వారి అమ్మగారు మాకు ప్రతి సంవత్సరం కూడా, ప్రతి ఎలక్షన్లో కూడా వారి దగ్గరికి వెళ్ళి దీవెనలు తీసుకొని, వారి ఆశీర్వచనలు తీసుకొని మేము ఎలక్షన్లో కంటెస్ట్ చేసేవాళ్ళం. ప్రతిసారి ఇప్పుడు దాదాపుగా 5 సార్లు మేము కంటెస్ట్ చేసి 5 సార్లు కూడా అమ్మగారి దీవెనలతో మేము పార్లమెంట్ మెంబర్గా ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా మా తమ్ముడు కూడా ఎమ్మెల్సీకి కూడా వారు అమ్మగారి దీవెనలు ఇవ్వటం కూడా జరిగింది. నా జీవితంలో జరిగినటువంటి చిన్న సంఘటన మీ అందరికీ తెలియజేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. 5 సంవత్సరాల క్రితం మా బాబుకి చాలా హై ఫీవర్ రావడం జరిగింది. అంటే సుమారుగా 104 డిగ్రీల జ్వరంతో నా కుమారుడు బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఏం చేయాలో తోయలేదు. ఎన్ని టాబ్లెట్స్ వేసినా కానీ అతనికి జ్వరం తగ్గకపోయినప్పుడు నాకు దేవుడు కాకాని తోటలో మరి అనేక అద్భుతాలు నువ్వు చేస్తున్నావు తండ్రి, అదేవిధంగా నువ్వు నా బిడ్డకు జ్వరాన్ని తగ్గించినట్లయితే, అప్పటి వరకు నేను ఎప్పుడు కాకాని తోటకు వచ్చింది లేదు, వినడమే కానీ, నాకు నా బాబుకి జ్వరం తగ్గితే నేను కాకాని తోటకి వస్తానని చెప్పేసి నేను అనుకోవడం జరిగింది. మరి ఆ సమయంలో నాకు ఎందుకు అలా అనిపించిందో తెలియదు కానీ, 1 గంట కల్లా 104 డిగ్రీలు ఉన్నటువంటి జ్వరం 96 డిగ్రీలకి రావడం జరిగింది. యేసు ప్రభువుతో దిగిరి పోవబో వాసులు సిద్ధ పడు నిమిత్తమై ఈ సమయంబున ఎంతయో ఆత్మను పోసి ఉద్రేకము పొడవించు తండ్రికి స్తోత్రము చే
మధ్య రైల్వే వాళ్ళు మా గుంటూరు బుకింగ్ ఆఫీస్ మా గుంటూరు డివిజన్ నుంచి వచ్చాము మేము. గుంటూరు బుకింగ్ సూపర్వైజర్ నేను. మా దక్షిణ రైల్వే వాళ్ళు గుంటూరు డివిజన్లో మా డిఆర్ఎం గారు, మా సీనియర్ డీసీఎం గారు, మా ఏడీఆర్ఎం గారు ఈ బైబిల్ మిషన్ మీటింగ్స్ గురించి స్పెషల్గా మధ్యాహ్నం మొత్తం 4 స్పెషల్ ట్రైన్స్ వేశారు. సండే 2 స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి సార్. మనకి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కంప్యూటరైజ్డ్ టికెట్స్ ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ కావాలన్నా సరే మనం ఇక్కడి నుంచి ఇస్తాం.
ప్రభునందు ప్రియమైన వారలరా, మన ప్రభు మన రక్షకుడు త్వరగా మహిమేఘములోనికి మన కొనిపోవుటకై వరుడుగా రానయ్యున్న మన ప్రాణనాథుడైన క్రీస్తు యేసు ప్రభు నామమున ఈ ఘనమైన పరలోక ప్రత్యక్షత అయ్యున్న దేవుడు స్వయంగా మన జనకులు దైవజనులైన ఎం దేవదాసయ్య గారికి బయలుపరచిన బైబిల్ మిషన్ యొక్క 74వ మహోత్సవములోనికి వచ్చి ఏకీభవించిన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున కృపా సమాధానములు సమృద్ధిగా తోడయుండును గాక. ఆమెన్. ప్రభునందు పిల్లరా, ఈ యొక్క ఘనమైన ఆధ్యాత్మిక ఆత్మీయ వేడుకకు మరి కర్తలుగా ఉండి కార్యక్రమాన్ని నిరాటంకంగా ప్రభువునకు ఖ్యాతి కీర్తి ఘనత కలుగులాగున నిర్వహించుటకు ప్రభుచే ఏర్పాటు చేయబడి ఉన్న మన మిషన్ అధికారులు ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, జాయింట్ సెక్రటరీ గారులకు నా నిండు శుభములు, అభినందనలు, మరణాతులు తెలియచేస్తూ ఉన్నాను. అలాగుననే గవర్నింగ్ సభ్యుల యొక్క అమూల్య సహకారము తోడ్పాటు బట్టి వారికి కృతజ్ఞతలు, మరియు కమిటీ సభ్యులైన వారు దివారాత్రులు ఏర్పాటు చేయబడిన కమిటీల్లో పాల్గొనొచ్చు కష్టించి శ్రమిస్తూ ఉన్నారు. వారి కృతజ్ఞతలు. అలాగే సభ నిర్వహణలో పాలి భాగస్థులైన ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రభు పేరట నిండు ఆశీర్వాదములు అందిస్తూ మరి మీరందరూ కూడా వేలాదిగా లక్షలాదిగా ఒక పరలోక సైన్యము మహనీయము అనగా పరలోక 2 సేనలు, నయీం అనగా 2. అలాగే మరి మనం కూడా చూస్తే ఈ మహోత్సవంలో 2 సేనలు మరి ఈ సభాస్థలికి ఎడవైపున ఉన్న ఒక సేన, కుడివైపున ఉన్న ఒక సేన, అలాగే పరలోక సేన, భూలోక సేన. బహుశా పరలోక సేన పైనుండి వీక్షిస్తూ ఉండగా భూలోక సేన అయిన మనమందరము కూడా ఈ సేవలో పాలి భాగస్థులమై ఉండి కృషి సల్పుచ్చు ఉన్నాం. అలాగే 3వ సేన కూడా ఉంటుంది, కానీ ఆ సేన మనకు అనవసరం. ఆ సేనే దయ్యాల సేన. ఆ సేనను పరలోక వాసులు అలాగే భూలోక పరిశుద్ధ వాసులమైన మన ప్రార్థనల ద్వారా దేవుడే అరికట్టుచు ఈ కార్యక్రమాన్ని ఘనంగా కొనసాగిస్తూ ఉన్నవారై ఉన్నారు. పిల్లరా, ఈ మహోత్సవముల యొక్క ఆశీర్వాద స్థితి మీకు ప్రత్యక్షంగా తెలియచేయటకు మరి నేను నిన్న ఒక సాక్ష్యం మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. మరి నిన్న మన కానుకల సేకరణ కమిటీ వారు మరి రాత్రి కాలమందు వచ్చి వారి కమిటీ రిపోర్ట్ తెలియచేస్తూ ఒక అద్భుతమైన సంఘటన నాకు వినిపించినప్పుడు నేనే నిశ్చేష్టునై ఉన్నాను. అదేమనగా మరి నిన్నటి దినమందు ఒక అమ్మ కానుక సేకరణ కౌంటర్ యొద్దకు వచ్చి కానుక సమర్పించి ఒక సాక్ష్యం చెప్పిందంట. అదేమనగా గత సంవత్సర మహోత్సవమునకు అమ్మ వచ్చి కేవలం 800 రూపాయలు కట్టి ప్రార్థన చేసుకుందంట. దేవా, మరలా వచ్చే మహోత్సవానికి ఈ కానుకకు 100 రెట్లు నేను సమర్పించాలి అని. సరే పిల్లరా, ప్రార్థించుకుంది, వెళ్ళిపోయింది. మరలా నిన్న వచ్చి అదే అమ్మ 1,06,000 రూపాయలు కట్టిందంట. అప్పుడు మన వారందరూ కూడా ఆశ్చర్యపడి, ఏమ్మా, నువ్వెవరు అమ్మా, ఎక్కడి నుండి వచ్చావమ్మా అని అడిగినప్పుడు అమ్మ